ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండల వాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా జూన్ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మకర రాశి వారికి ఎలా ఉంది చూడు. ఈ మకర రాశి వారు రాధాకృష్ణుడు, ఇది పట్టుదల ఎక్కువ ఉంటుందండి. ఈ మకర రాశి వారికి, ఈ రాశి వారికి చాలా ఎక్కువ పట్టుదల తప్పకుండా ఉంటుంది. మొండితనం, పట్టుదల అంటే మొండితనం. ఈ మొండితనం ఎప్పటికీ సాగదండి. ఎప్పటికీ నాదే గెలవాలనుకుంటే ఎప్పటికీ కాదు. ఎప్పుడైనా ఒకసారి కాలు దారి పడతారు. మొండితనం ఎక్కువ చేయకండి. 50% మొండి చేసినా కానీ 50% ప్రేమ అభిమానంగా ఉంటే చాలా మంచిది. కోరిన ప్రశ్నలో కానీ, జాతకంలో రేఖాటంలో కానీ, మీ అనుకున్న పనుల్లో కానీ, మీ చేతుల డబ్బు నిలబడక కానీ, మీ కారోబార్లో కానీ, జాబ్లో కానీ, మీ అనుకున్న పనుల్లో కానీ బాగుంటుంది. మీ ఏదైనా చేయాలనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతాయి. కానీ ఏం తొందర పడకండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ మీకు భగవంతుడు ఇచ్చిన సంతానం రేఖాటంలో కానీ, భగవంతుడు ఇచ్చిన అన్నం కానీ మీకు బాగుంది. కానీ మీరు ఒకరు నోరు కొట్టాయి 10 రూపాయలు తిందామని పోతారు, మీదే 500 ఖర్చు పెట్టి వస్తారండి. ఏం టెన్షన్ పడకండి. అనుకున్న పనుల్లో కానీ, అనుకున్న లెక్కల్లో కానీ మీకు బాగానే జరుగుతాయి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా సంపాదించి ఒక మీ వంతులో ఉంటుంది. ఈసారి కోరిక, ప్రశ్న, యోగస్థానం, అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి. కానీ మీ పేరు మీద ఏదన్నా కానీ నలుపు వస్త్రం, నలుపు డ్రెస్ అలాంటివి మాత్రం మీకు రాదండి. నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ, శనివారం రోజు షేవింగ్ ఉండండి, కటింగ్ ఉండండి చేయకండి. శనివారం షేవింగ్ మాత్రం, కటింగ్ మాత్రం చేయకండి. కానీ ఇక్కడ బయట మీరు ఎక్కడైనా చేయకూడదండి. ఆ కొండకి, తిరుపతి కొండకి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ, శ్రీశైలం వెళ్ళి శనివారం కూడా చేసుకోవద్దా అనుకుంటారు. అట్లాంటిది కాదండి. మనం ఖాళీ టైంలో కానీ, షేవింగ్ చేసుకున్నా కానీ అట్లాంటివి మాత్రం దానికి పట్టుకు ఉంటుందండి. ఆ భగవంతుని దయ వల్ల కానీ, మీ అనుకున్న పనుల్లో కానీ మీకు బాగానే జరుగుతుంది. మీ కారోబార్లో కానీ, మీ జాబ్లో కానీ మంచిగా ఉంది. ఇంకా మీ కోరికలు మమ్మీ డాడీ వాళ్ళ పేరు నిలబెట్టాలి, నాలుగిట్లో మంచిగా తిరగాలి, అరకత్ బరకత్ ఉండాలి, ఎక్కడ పైన నాకు 4 పైసలు సంపాదించుకోవాలి అనేది కొంతమంది అభిమానం ఉంటుంది, అభికృషిగా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే తినాలి, తాగాలి, పడుకోవాలి. ఏదో సినిమా డైలాగులు చెప్తారండి, తిన్నామా, తాగామా, పడుకున్నామా, లేచామా అనేది అట్లా ఉంటుందండి. కొంతమందికి, చాలామందికి ప్రేమ, అభిమానం, భార్య, పిల్లలు, సంసారం మీదే కొంతమందికి చాలా అభిమానం ఉంటుందండి. కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, కొనుక్కుంటున్నారు. అలాంటి పద్ధతులు వద్దండి. అది మానేయండి. మానేసి మీ జీవితాన్ని చూసుకోండి. ఒక టైంకి మీరు చనిపోయారనుకోండి, మీ భార్యని ఎవరు చూసుకుంటారు, మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి? అది వేస్ట్. అది ఈ గురుగారి మాట ఒకటేనండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయి. మీ కారోబార్లో కానీ, మీ జాబ్లో కానీ, మీ కారోబారు ఏ పని మీరు చేసినా కానీ అది తప్పకుండా అవుతుందండి. ఈ గురుగారి మాట వాస్తవంగా చెప్తున్నాను. మీ పేరు మీద, ఆ దేవుని పేరు మీద 5 వారాలు ఆంజనేయ స్వామికి తప్పకుండా పూజించండి. మీకు అంతగనంగా చేత కాకపోయినా కానీ మీరు భార్య భర్తలు కలిసి తులసి చెట్టుకు పూజించండి. మీరు బయటికి వెళ్ళే అంత అవకాశం, అంత టైం లేకపోతే తులసి చెట్టుకి మీరు పూజించండి. మీరు ఎప్పుడైనా డ్యూటీకి బయటికి వెళ్ళేటప్పుడు ఆవుమాత తెలుసు కదండి, ఆవుకి ఒక 2 ఆరెంజ్ పండు తినపెట్టండి, కాళ్ళకు దండం పెట్టండి. మీరు ఉన్న దరిద్రం, ఉన్న దోషం అనేది మొత్తం దూరం అయిపోతుందండి. అలాంటి దరిద్రం కూడా వెళ్ళిపోతుంది. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుందండి. కోరిక, ప్రశ్నల యొక్క స్థానంలో కూడా మంచిగా ఉంటుందండి. జై శ్రీరామ్.